ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2019 సాధారణ ఎన్నికల్లో దళితులకి నేను మేనమామనని చెప్పి, దళితులు మా మేనమామలని చెప్పి అడ్డదారిలో వాళ్ళని మాటలతోటి మైమరిచి అధికారం చేజిక్కించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని, అది ప్రభుత్వ హత్య, మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని రీసెంట్గా పల్నాడు జిల్లాలో మల్లికార్జున అనే సోదరుణ్ణి అగ్నికి ఆహుతి చేసినటువంటి సంఘటనల వరకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరం కాలంగా దళితుల్ని టార్గెట్ చేసి భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు చేసి వాళ్ళని పాశవికంగా చంపినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు దళితులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు. కేవలం దళితులనే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉందని యావత్ రాష్ట్రంలోని దళితులందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారని ఈ సైకో ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత భాస్కర్ని పార్టీ నుంచి ఇంతవరకు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. పైగా అతనేందో ఒక దేశ భవిష్యత్తుకి, దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిలాగా ఆయనకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో భయంకరమైన భారీ సన్మానం, ఆయన విడుదలై వచ్చిన బెయిల్ మీద విడుదలై వచ్చిన వెంటనే భారీ సన్మానం చేయడం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, దళితుల్ని అతి పాశవికంగా హత్య చేసినటువంటి ఓసీ కులానికి సంబంధించినటువంటి అనంత భాస్కర్ అనేటువంటి వ్యక్తిని సన్మానించడం ద్వారా నీవు దళితుల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి నీవు సమాచారం అందించావని మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఈ జిల్లాల పేర్లు మార్పు చేస్తూ అన్ని జిల్లాలకి పేర్లు మార్చేసి కేవలం కోనసీమ జిల్లాకు మాత్రం అంబేద్కర్ గారి పేరు పెట్టే విషయంలో జాప్యం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకు అటువంటి జాప్యం జరిగిందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతాడు. పెట్టిన ఒక్కరోజుకే మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి కాపు కులస్తులు మరియు ఇతర కులస్తులు మరి మంత్రి విశ్వరూపు ఇంటిని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇంటిని కిరోసిన్ పోసి, పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. నీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇళ్లు తగలబెడుతుంటే నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. పోతే ఈ కొద్ది రోజులుగా దళితులు ఏదైతే నా మేనమామలని చెప్తా ఉన్నాడో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎలక్షన్ సందర్భంగా ముందుగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో విశ్వరూపు మరియు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇళ్లు తగలబెట్టిన ఓసీ కులస్తుల మీద ఉన్నటువంటి కేసులు తీసేశాడు, రద్దు చేశాడు. ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదేనా నువ్వు దళితుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని మేము అడుగుతా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 27 పథకాలు, సంక్షేమ పథకాలు, దళితులకు రావాల్సినటువంటి పథకాలు నీవు నిలువున రద్దు చేసావా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎంఆర్పిఎస్ నాయకులు గుంటూరులో నీ పర్యటనలో ఉన్నప్పుడు, అన్నా మాకొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా మేము పొందుకోవట్లేదంటే అతని చెయ్యి గట్టిగా పిసికేసి, తమ్ముడు అమ్మఒడి ఇస్తున్నాం, 15 నవరత్నాలు ఇస్తున్నాం, వాటితో సర్ది పెట్టుకోండి అని ఉమ్మూసినట్టు చెప్పినటువంటి పరిస్థితులు యావత్ రాష్ట్ర దళితులందరూ కూడా గమనిస్తా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 4.5 సంవత్సరంలో 2022 సంవత్సరానికి దాదాపు 650 దళిత స్త్రీలు అసాల్ట్కు గురైనటువంటి పరిస్థితులు. నువ్వు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసుకోమని మేము ఈ ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు. ఇకపోతే ఇప్పుడు మరి మా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆఫీసర్లు బదిలీ చేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు నువ్వు బదిలీ చేస్తా ఉన్నావు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి చెత్త కొండేపులో బంగారం అవుతుందా అని. నిజమే కదా.
ఎంత హాస్యాస్పదమైనటువంటి తీర్మానాలు. ఇకపోతే ఈ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మార్చే పరిస్థితుల్లో అత్యధిక భాగం దళితులు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ లోనే నువ్వు ఎక్కువగా మార్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మరి అంబేద్కర్ విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఎంతో మమకారంతో అంబేద్కర్ కి ఆ విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు పెడితే నువ్వు మార్చేసి నీ సైకో పేరు ఏదైతే నీ ఉన్మాదం ఉందో, ఒక నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నీకు పేరుందో ఆ పేరుని విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి పెడతావు. ఇటువంటి శాడిస్టిక్ పరిపాలన, ఇటువంటి తీవ్రవాద ఉగ్రవాద పరిపాలన భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు నువ్వు మూట కట్టుకున్నావు. ఈ రోజు దళితులందరూ కూడా మరి రెడీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు చీపులతోటి చెప్పులతోటి సమాధానం చెప్పడానికి దళిత పల్లెలు మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాయని తెలియజేస్తూ మరి కొద్ది మాటలతోటి ముగిస్తా ఉన్నాను. ఒకే మాట ఫైనల్ గా చెప్తాను. మరి బాబాయ్ హత్య కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత పెద్ద పుస్తకం వేసావు, నరకాసుర చరిత్ర, నారాసుర చరిత్ర అని. ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే దద్దమ్మ పరిపాలన చేస్తున్నావా? మీ సొంత బాబాయిని మర్డర్ చేసినటువంటి నీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా దానిలో ఉన్నటువంటి దస్తగిరి నీకు డైరెక్ట్ గా వాంగ్మూలం ఇచ్చాడు. ఇటువంటి వాళ్ళు హత్య చేశారని వాళ్ళ పేర్లతో సహా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితేనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితికి నువ్వు దిగజారవంటే ఇంతకంటే మరి సొంత చెల్లి కూడా, అమ్మ కూడా నిన్ను చీకొట్టి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇంతకంటే నైతికంగా ఒక ముఖ్యమంత్రికి రాజీనామా చేయడానికి ఇంతకంటే వేరే అవసరం లేదని కూడా తెలియజేస్తూ 2 నెలల్లో నిన్ను గద్దెదించడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.